నెల్లూరు బృందావనంలోని దీప్తి నర్సింగ్ హోంలో లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ లోకనాథం క్లిష్టమైన ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించారు. కోవూరుకు చెందిన 75 ఏళ్లు పైబడిన కావమ్మ అనే వృద్ధురాలికి కడుపులో 15 కేజీలకు పైబడిన గడ్డ ఉండడంతో అధునాతన వైద్య చికిత్సతో ఆ గడ్డను బయటకు తీశారు. ప్రస్తుతం కావమ్మ ఆరోగ్యవంతంగా ఉందని డాక్టర్ లోకనాథం తెలిపారు. 70 ఏళ్లు పైబడిన వారు కడుపు నొప్పితో బాధపడుతుంటే ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించాలని ఆయన సూచించారు. నిన్న ఒక పేషెంట్ ఆపరేట్ చేశాము. ఆమె కావమ్మ, కోవూరు మండలానికి చెందిన ఆమె వయసు 75 నుంచి 80 సంవత్సరాల మధ్యలో ఉంది. గత కొన్ని నెలలుగా ఆమె పొట్ట నొప్పి, పొట్ట ఉబ్బరము, ఊపిరాడకుండా బాధపడుతూ ఉంది. అన్ని హాస్పిటల్స్ తిరిగారు. కొందరు నీరని, కొందరు నీరు తీస్తామని అది తిరుగుతున్నారు. ఆల్మోస్ట్ పొట్టంతా ఎత్తు అయిపోయి ఆ ఉబ్బరానికి కాళ్ళు 2 వాపు వచ్చేసి మంచంలో ఉంది. సో మన కాడికి తీసుకొచ్చారు, ఇన్వెస్టిగేట్ చేసాం. ఎంఆర్ఐ స్కాన్ ఇవి తీసిన తర్వాత పెద్ద గడ్డ ఉందని బయటపడింది. సో నిన్న ఆపరేట్ చేసాం. నేను డాక్టర్ సుమతి గైనకాలజిస్ట్ ఇద్దరం కలిసి ఆపరేట్ చేశాము. ఆల్మోస్ట్ 15 కేజీల పైన ఉన్న గడ్డ తీసేసి అంతా నీట్గా కుట్లేసాం, ఐసీయూలో పెట్టాము. ఇప్పుడు పేషెంట్ కోలుకుంటుంది, బాగానే ఉంది. సో నేను ఇందు మూలంగా చెప్పేది ఏంటంటే, కొంచెం వయసు అయిన వాళ్ళు 70 సంవత్సరాలు వీళ్ళు పొట్ట నీరు ఇట్లా వచ్చినప్పుడు కొద్దిగా నెగ్లెక్ట్ చేయకుండా కరెక్ట్ డాక్టర్ కాడికి పోయేసి అంటే ఇన్వెస్టిగేట్ చేయించి కరెక్ట్గా కానీ ముందు కానీ ఉంటే ఇవి ఇప్పుడు చూడు ఆల్మోస్ట్ ఈ గడ్డ వల్ల 2 కిడ్నీలు ప్రెస్ అయిపోయి యూరిటర్స్ ప్రెస్ అయ్యి కిడ్నీలో హైడ్రోనెఫ్రోసిస్ వచ్చింది. తర్వాత కాళ్ళు, ఈ వెజల్స్ అన్నీ కాళ్ళ నుంచి పైకి పోతాయి కదా, వీటి వల్ల ఏంటంటే ప్రెస్ అయిన దానివల్ల రక్త ప్రసరణ పైకి జరగక కాళ్ళు 2 వాపు వచ్చేసినాయి. సో ఇంత పెద్ద గడ్డ, ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కొంచెం ముసలోళ్ళని నెగ్లెక్ట్ చేయకుండా కొంచెం ఎర్లీగా ఎంఆర్ఐ స్కాన్ అట్లా తీపిచ్చడం చేస్తుంటే ఇంకా చాలా ప్రాబ్లమ్స్, ఇన్ని ప్రాబ్లమ్స్ లేకుండా మనం ముందు సింపుల్గా బయటపడదు.